మలాకి గ్రంథం 2వ అధ్యాయం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 5-7 వచనాలు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రము చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపత్యగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ప్రియులారా, ఈ మలాకి గ్రంథం 2వ అధ్యాయం 5-7 వచనాలలో పూర్వకాలపు యాజకుల లక్షణములు అని మనం వింటూ, ఆయన చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకు కారణమై ఉన్నదని మనము దైవలేఖనంలో చూస్తున్నాం. నిజమే, దేవుని వాక్యములో ఫీనెహస్ ఎక్కడైతే పాపము జరుగుతూ ఉందో అక్కడ వారి మధ్య ఆయన పాపమును పరిహరించినట్లుగా, యాజక నిబంధన జరిగించినట్లుగా దేవుని వాక్యంలో బహుస్పష్టంగా వ్రాయబడింది. ఇప్పుడు అందులో ఆ నిబంధనలో ఇమిడి ఉన్న షరతులు పూర్వకాలపు యాజకులు నెరవేర్చారు. వాటిని 5-7 వచనాలలో మనం చూస్తున్నాం. అందులో ఒకటి ఏంటది? 5వ వచనం, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. అందులో ఒకటి, ఆయన చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమై, అనగా దేవుని సెలవు ప్రకారం యాజకులు అర్పించు బలుల ద్వారా మనుషుడు దేవునితో సమాధాన పడుటకు కారణమాయను. అర్థమైందండి? మనుషులు దేవుని సెలవు ప్రకారం యాజకులు అర్పించే బలుల ద్వారా దేవునితో సమాధాన పడుటకు కారణమైంది. దేవుడు యాజకులను వారర్పించిన బలులను అంగీకరించి దేవుడు క్షమించుచూ వచ్చును. నిజమే. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41-48 వచనాలు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41-48. మరియు వారి జీవమునకు అనగా ఇశ్రాయేలీయులు ఇచ్చిన అర్పణలే యాజకులు లేవీయులు జీవించుటకు కారణమాయను. కనుక ఇశ్రాయేలీయులు అర్పణలు అర్పించాలి, వాటి వలన యాజకులు లేవీయులు జీవించాలి. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేమిటి? ఇశ్రాయేలీయులు అర్పణలు అర్పించాలి, అనగా బలులను తెచ్చి ఇవ్వాలి. వాటిని ఎవరు? యాజకులు లేవీయులు భుజించాలి, జీవించాలి, వారికి అవసరమైనవి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు తేటగా గమనించాలి. ఏమంటే, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సత్యాలు ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన వాటిని
మళ్ళా మనమే పంచుకొని తినకూడదు. మనమే వండుకొని భుజించుకొని మనమే భుజించకూడదు. దేవుని మందిరానికి వచ్చినవి దేవుని సేవార్థమై అక్కడ పనిచేసే వారికి వాటిని అందిస్తూ ప్రభువు పని కొనసాగించాలి అనేది పాత నిబంధనలో కూడా మనకు చెప్పబడిన ఒక గొప్ప సత్యం. అందుకే దైవ సేవకులను ప్రేమించాలి. వాక్యోపదేశము పొందువారు ఉపదేశించు వారికి మంచి పదార్థాల్లో భాగమిచ్చేటట్టు జాగ్రత్త పడాలి. ఆ విధంగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. సరే, విషయం ఏమంటే సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. పూర్వకాలపు యాజకులు ఈ క్రమాన్ని చక్కగా అనుసరించిరి. పూర్వకాలపు యాజకులు ఈ క్రమాన్ని చక్కగా అనుసరించిరి. చూశారా? నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను అన్నాడు. కనుక దైవ గ్రంథములో వ్రాయబడిన సత్యం ఎంత తేటగా వ్రాయబడిందో చూడండి. ఇక రెండవదిగా అక్కడే 5వ వచనములో చెప్పబడినట్లు భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి తిని అన్నాడు. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి తిని గనుక వారు నా యందు భయభక్తులు గలవారైరని చెప్పుచున్నాడు. నా యందు భయభక్తులు గలవారైరని చెప్పుచూ ఉన్నాడు. నిజమే ప్రియులారా. లేవియాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. లేవియాకాండం 16వ అధ్యాయం 2వ వచనంలో దేవుని భయము అనగా చెడుతనము నుండి మనలను కాపాడును. దేవుని భయం ఎప్పుడైతే ఉన్నదో చెడుతనము నుండి దేవుడు మనలను కాపాడుతాడు. అదే చెప్పాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 8:13, 16:6, 16:6, 28:14, 28:14. దేవుని యందలి భయభక్తులు అనగా చెడుతనము నుండి తొలగిపోవుటయే, చెడుతనమును విసర్జించుటయే. ఇలాంటి పదాలు మనము అక్కడ భాగంలో చదువుతాం. కనుక నిరంతరము దైవ భయము భక్తుల రక్షణ కవచమని ఒకసారి ఒక భక్తుడు చెప్పాడట. నిరంతర దైవ భయం భక్తుల రక్షణ కవచమటండి. కాబట్టి దేవుని యందలి భయము భక్తిని కలిగి దేవునికి మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఇక మూడవది 6వ వచనంలో సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించారు. దేవుని ధర్మశాస్త్రం సత్యమైనది. నిజమే కదండి? దేవుని ధర్మశాస్త్రం సత్యమైనది. 119వ కీర్తన 142, 119వ కీర్తన 142లో, అలాగే 119, 151, అలాగే 160 ధర్మశాస్త్ర సత్యములు ఉన్నవి ఉన్నట్టుగా సత్యముగా బోధించారు. ధర్మశాస్త్రములో ఉన్న సత్యములు
సత్యముగానే వారు బోధించారు. ఈ బాధ్యత మొదటి నుండి దేవుడు వారికి అప్పగించాడు. మొదటి నుండి దేవుడు వారికి అప్పగించాడు. లేవియాకాండం 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. 8 నుండి 11 వచనాలు. అలాగుననే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 33 8 నుండి 11 వచనాలు. వారికి అప్పగించిన బాధ్యతలు పూర్వకాలపు యాజకులు చక్కగా నెరవేర్చిరి. వారికి అప్పగించిన బాధ్యతలు పూర్వకాలపు యాజకులు చక్కగా నెరవేర్చినట్లుగా మనము చూడవచ్చు. 3 విషయాలు మనం విన్నాం కదండి. ఒకటి, నిబంధన చేసిన వారి ఆయన చేసి నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. 2, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని అన్నాడు. 3, సత్యము వలన ధర్మశాస్త్రము బోధించిరి అన్నాడు. 2వ అధ్యాయం 6వ వచనం, దుర్బోధ నేమాత్రము చేయక సమాధానమును బట్టియు అన్నాడు. 4వది, దుర్బోధ నేమాత్రము చేయక. జాగ్రత్తగా గమనించండి. దుర్బోధను ఏమాత్రము చేయక. పూర్వకాలపు యాజకులు దుర్బోధ చేయలేదండి. దేవుని వాక్యములు పూర్వకాలపు యాజకులు దుర్బోధ చేయలేదండి. దుర్బోధ అంటే ఏమిటి? దుర్బోధ అనగా కలిపి చెరుపుట. దుర్బోధ అంటే ఏంటంటే కలిపి చెరుపుట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. వాక్య అర్థాన్ని వక్రముగా త్రిప్పుట అది దుర్బోధ. వాక్యాన్ని కలిపి చెరుపుట అనేది దుర్బోధ. వాక్య అర్థాన్ని వక్రముగా త్రిప్పుట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వచనాలు చదివితే బాగుంటుందేమో. దుర్బోధ అనేది ఎక్కువగా ప్రబలిపోయింది. అపార్థము చేయుట. ఒక అర్థానికి అర్థంగా చెప్పకుండా అపార్థం చేసుకుంటాం. పూర్వము యాజకులు అలాగు సత్యమునే బోధించిరి. ఈ దినాలలో కూడా దుర్బోధకుల సంఖ్య అధికముగానే ఉన్నది. దుర్బోధకుల సంఖ్య, కల్ట్స్, దుర్బోధలు ఎక్కువగా ఉన్నాయి. క్రొత్త నిబంధనలు ఎక్కడ చూసినా వారి సంఖ్య అనేకులను వ్రాయబడి ఉన్నది. గనుక నిజమైన దేవుని పిల్లలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఏమనున్నది? ఈ వచనం ప్రకారం సత్యవాక్యమును సరిగా విభజించి బోధించవలెను అన్నాడు. సత్యవాక్యం
సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అవును, అలాగు చెప్పకపోతే సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడలేనక్కరలేని పనివానిగా. సిగ్గుపడాల్సిన పని మనం చేయకూడదండి అని తేటగా చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దుర్బోధన ఏమాత్రము చేయకూడదు. తెలియకపోతే తెలియదన్నట్టుండాలి కానీ తెలియని విషయాన్ని తెలుసు అన్నట్టుగా ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళకూడదు. ఈరోజు ఎక్కడ చూసిన వాక్యాన్ని కలిపి చెరుపుతా ఉన్నారు. బ్రదర్స్, సిస్టర్స్, జాగ్రత్త. మన విషయంలో మనం ఆచితూచి వాక్యపు సంగతులను వివరించాలి. వివేచనతో, అనాలోచనగా వర్తమానం చెప్పకూడదనే సంగతి మనకు అర్థమవుతా ఉంది. ఒకవేళ ఇదేదో మనకు కొత్తగా ఉన్నట్టుగా ఉందని పాటించి చేశామంటే అది దుర్బోధ అవుతుంది. ఆ దుర్బోధ అయినప్పుడు సత్యవాక్యం సరిగా విభజించలేదని అర్థం. అలాంటి వారు రేపు దేవుని ఎదుట సిగ్గుపడతారు. చాలా ఇబ్బంది అవుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మలాకి గ్రంథములు 2వ అధ్యాయం 6వ వచనములో, మలాకి గ్రంథములో వ్రాయబడిన మాట, ఇంకొక మాట ఉన్నది. 6వ వచనం, సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై. ఇది 5వ మాట. సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారైరి. అప్పుడున్నటువంటి పూర్వకాలపు యాజకులు సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకునిన వారైరి అని వ్రాయబడింది. పూర్వకాలపు యాజకులు దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నారు. అలాగు నడుచుకునిన కొందరు భక్తులను మనము ఎరుగుదుము. యథార్థతను అనుసరించి నడుచుకునిన భక్తులున్నారు. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. క్రొత్త నిబంధనకు వస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 6వ వచనం. వారు మమ్మును ప్రభువును పోలిన వారై నడుచుకొనిరి. నేను ప్రభువును పోలి నడుచుకునిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనిరి అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, దేవుని అనుసరించి నడుచుకునిరి. అవును, యథార్థతను బట్టి జీవించువారు దేవునికి ఎంతో ఇష్టులండి. యథార్థతను బట్టి నడుచుకునేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం
29వ అధ్యాయం 17వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. అలాగే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 11:20. సత్యవర్తనులు ఆయనకిష్టం, యథార్థవంతులు ఆయనకిష్టులు అని మనం చూస్తున్నాం. సమాధానముగా ఉండువారు సమాధాన పరచువారు. సమాధానంగా ఉండేవారు, సమాధాన పరిచేవారు, విలువైన వారుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. సమాధానముగా ఉండువారు, సమాధాన పరచువారు, విలువైన వారు, వారు దేవుని కుమారులు అనే మాట కూడా చూస్తాం. రోమా 12:17. రోమా 12:17, 18వ వచనం కూడా. అలాగే 14వ అధ్యాయం 19వ వచనం. రోమా పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 5:9. మత్తయి సువార్త 5:9. పూర్వకాలపు యాజకులు అలాగు సమాధానకరముగా దేవుని పోలి నడుచుకుంటూ దైవ సత్యాలు బోధించారు. వారు బోధించారు. ఇది ఎంతో శ్రేష్టమైన అనుభవం. ప్రియులారా, సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకొనిన వారైరి అన్నాడు 5వది. ఇక 6వది అక్కడే చూడండి. 6వ వచనం చివరి భాగం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చివరి భాగం. దోషము నుండి అనేకులను త్రిప్పిరి. దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ప్రియులారా, దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారి ప్రవర్తన యోగ్యముగా ఉండి సత్యవాక్యమును సరిగా బోధించుట వలన అనేకులు దేవుని వైపుకు తిరుగుటకు కారణమాయను. వారి బోధ కంటే వారి బ్రతుకు ఎంత శ్రేష్టమైనదిగా ఉన్నదో మనం చూస్తాం. దోషము నుండి అనేకులు త్రిప్పబడ్డారు అంటే వారి ప్రవర్తన సరిగా ఉన్నది, యోగ్యముగా ఉన్నది. వారు సత్యవాక్యమును సరిగా బోధిస్తూ ఉన్నారు. అందువల్ల అనేకులు దేవుని వైపుకు తిరిగారు. ఇది చాలా శ్రేష్టమైన అనుభవం కదండి. ప్రభు పిల్లలైనటువంటి వారు ఇట్టి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉండడం మంచిది. ఎజ్రా అనే ఆయన ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను అని ఉన్నది కదా. ఎజ్రా చాలా చక్కని ఆలోచన చేశాడు. ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడు. మీరు వచనం చదివితే బాగుంటుందేమో. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం.
ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనములో చాలా చక్కని మాట చెప్పాడు. గనుక ఎజ్రా బోధించగా ఆయనతో పాటు ఇంకా కొందరు తేటగా బోధించగా ప్రజలలో గొప్ప పశ్చాత్తాపమును మార్పును కలిగింది. ప్రజలలో గొప్ప పశ్చాత్తాపం మార్పు కలిగింది. దీనివల్ల ఎజ్రా ప్రజలకు దేవుని వాక్యమును నేర్పించుట వలన ప్రజలలో కొందరు తేటగా బోధించుట వలన గొప్ప మార్పు కలిగింది. ప్రియులారా, వాక్యము ద్వారా మార్చబడినవాడే నిజంగా మార్పు కలిగినోడండి. ఏదో అవసరాన్ని బట్టి ఆపద మొక్కు కోసం వచ్చి నమ్ముకున్నట్టుగా నమ్ముకున్నోడు నిజంగా మార్చబడిన వ్యక్తి కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళా ఏదో ఆపద వచ్చుద్ది. ఆ ఆపద వచ్చినప్పుడు అది కానీ తీర్చబడకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు? జారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అందుకే నమ్ముకున్నోళ్ళు ఎక్కువ, దేవునిలో స్థిరంగా నిలబడినోళ్ళు తక్కువ. ఏమంటారు మీరు? నమ్ముకున్నోళ్ళు ఎక్కువ, దేవునిలో స్థిరంగా నిలబడే వాళ్ళు తక్కువ. నిజమా కాదా? నిజమంటే కొంచెం ఇలాగానండి. ఇలాగున్నారండి. కారణం ఏంటంటే వాక్యాన్ని బట్టి పట్టబడిన వారు కాదు, వాక్యము ద్వారా పట్టబడిన వారు కారు. నిజముగా వాక్యము ద్వారా పట్టబడితే తమ బ్రతుకు ఎంతైనా దీవెనకరంగా చేసుకోగలుగుతారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మీరు చదివినా ఎంత చక్కని మాట అక్కడున్నదో. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 17, 12 వచనాలు చూడండి. బర్నబా అనే ఆయన బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో సత్పురుషుడు అని ఆయన కొరకు వ్రాయబడింది. బర్నబా ఎవరండి? సత్పురుషుడు. గనుక అతడు బోధించగా బహుజనులు ప్రభుపక్షముగా చేరిరి. బర్నబా సత్పురుషుడు గనుక అతడు బోధించగా బహుజనులు ప్రభుపక్షముగా చేరిరి. అపోస్తల కార్యాలు 11, 22 నుండి 24. అపోస్తల కార్యాలు 11, 22 నుండి 24. అలాగే 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 19వ అధ్యాయం 26వ వచనం. 19, 26. పౌలు కూడా అనేకులను త్రిప్పినట్లు చూస్తాం. పౌలు కూడా అనేకులను త్రిప్పినట్లు చూస్తాం. అనేకులను ప్రభు వైపు త్రిప్పుట ప్రతి దేవుని బిడ్డ యొక్క బాధ్యత అయి ఉన్నదండి. ప్రతి వ్యక్తి, ప్రతి దేవుని బిడ్డ ప్రభు వైపు త్రిప్పుట బాధ్యత. అందుకే జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరని సామెతలలో చెప్పబడింది. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశించెదరు అన్నాడు దానియేలు గ్రంథం 12:3లో. నిరంతరం నక్షత్రముల వలె ప్రకాశించాలి అనంటే అనేకులను త్రిప్పాలి. దానియేలు 12:3లో చెప్పబడింది. ఆ రోజు వారు దోషము నుండి అనేకులను త్రిప్పిరి అని మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప మాట! ఈనాడు మనము కూడా
అనేకులను త్రిప్పాలి. ఎవరి వైపు? మన వైపా, దేవుని వైపా? దేవుని వైపు త్రిప్పాలి. కానీ ఎవరి వైపు తిప్పుకుంటున్నారు? మనుషుల వైపు త్రిప్పుకుంటున్నారు. ఫలానా వాని అనుచరులమండి అంటున్నారే గాని ఫలానా వాని అనుచరులం, ఫలానా ఫలానా, మీ గురువు ఎవరు? ఫలానా. మీ నాయకుడు ఎవరు? ఫలానా. మేము నడిపించేది ఎవరు? ఫలానా. మీకు దిక్చూచి ఎవరు? ఫలానా. మీకు రోల్ మోడల్ ఎవరు? ఫలానా. అందులో మంచి కనపడినట్టుంటుంది, చెడు ఉంటుంది. ఫలానా 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 ఫలానా. నో. అలాంటి అనుభవాలు మనము కలిగి ఉండకూడదు. ప్రభువుకే మహిమ రావాలి. ప్రభువుకే మహిమ రావాలి. అనేకులను ప్రభు వైపు త్రిప్పాలి. ఎవరు అనేకులను ప్రభు వైపు త్రిప్పుదురో వారు నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అన్నాడు. ఇక 7వ విషయానికి వద్దాం. 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అన్నాడు. 7వ వచనం. వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధించవలెను. ప్రియులారా, మనము జాగ్రత్తగా గమనించాలి. యాజకులు ధర్మశాస్త్రము నేర్పే బాధ్యత అప్పగించినట్లు మనము ముందే చూశాం. యాజకులు ధర్మశాస్త్రము నేర్పే బాధ్యత వారి మీదనే ఉన్నది అని మనం చూశాం. అయితే అదే సమయములో ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చు బాధ్యత కూడా యాజకులకు అప్పగించబడింది. ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చు బాధ్యత యాజకులకు అప్పగించబడింది. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు. అలాగే 19వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు. 19వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు. ప్రియులారా, వచనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత మీరు చదువుతున్నారా లేదా? చదవకపోతే చెప్పండి, సమయం ఎక్కువైనా ఇక్కడే చదువుతా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేక ఇంటిలో లేక మీకు వీలు కలిగిన సమయములో దేవుని వాక్యాన్ని మరలా ఈ పాఠాన్ని ఒకసారి తెరచి వచనాలు చదువుకుంటూ ఎక్కువగా మీరు సత్యాన్ని గ్రహించి దేవుని సహవాసములో ఉండుట ఎంతో మంచిది. అర్థమైందండి? వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను, తీర్పు తీర్చవలెను. జ్ఞానమును బట్టి బోధించాలి, తీర్పు కూడా తీర్చాలి. జనులు వ్యాజ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడిరి అని యాజకులను గూర్చి దేవుడు చెప్పుచూ ఉన్నాడు. ప్రియులారా,
జనులు వ్యాజ్యమాడినప్పుడు వారికి తీర్పు తీర్చుటకై తీర్పరులుగా నియమించబడ్డారు అని దైవలేఖనంలో మనము చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 44:24. 44:24. జనులు వ్యాజ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు, నా విశ్రాంతి దినములను ఆచరించుదురు అని చెప్పాడు. ఎంత పెద్ద బాధ్యత ఉన్నదో చూడండి. ప్రియులారా, జనులకు వ్యాజ్యం వచ్చినప్పుడు ఆయన విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారిని తీర్పరులుగా నియమించాడు అని యాజకులను గూర్చి దేవుడు చెప్పాడు. జ్ఞానమును బట్టి బోధింపవలెను, అనగా దేవుని వాక్యాన్ని బట్టి తీర్పు తీర్చవలెను. ఎప్పుడైనా ఎవరికైనా తీర్పు తీర్చాలి అనంటే దేవుని వాక్యాన్ని బట్టి తీర్పు తీర్చవలెను. వాక్యమే జ్ఞానము. ప్రియులారా, వాక్యమే జ్ఞానం. పూర్వకాలపు యాజకులు అలాగు చేసిరి. పూర్వకాలపు యాజకులు అలాగు చేసిరి. నేటి దినాలలో సంఘాలలో కూడా లోపలి వారికి తీర్పు తీర్చవలసిన బాధ్యత ఉన్నది. సంఘాలలో కూడా లోపలి వారికి తీర్పు తీర్చవలసిన బాధ్యత ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 5:13. అయితే ప్రభువు చెప్పినట్లు వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చవలెను. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చాలి. యోహాను సువార్త 7:24. యోహాను సువార్త 7:24. వెలుచూపు అనగా బాహ్య సంబంధమైన ఆధిక్యతలను చూడక, బాహ్య సంబంధమైన ఆధిక్యతలను చూడక వాక్య క్రమమును బట్టి తీర్పు తీర్చవలెను. వాక్య క్రమమును బట్టి తీర్పు తీర్చవలెను. యాజకులకు బోధించు బాధ్యతయు తీర్పు తీర్చు బాధ్యతయు అప్పగింపబడింది అని వాక్య సత్యమును బట్టి, వచనములను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ దినములలో మరి విశేషముగా సంఘ పెద్దలకు ఈ బాధ్యత అప్పగింపబడింది. సంఘ పెద్దలకు అప్పగింపబడింది. బోధించుట, ఖండించుట, క్రమశిక్షణ చేయుట పెద్దల బాధ్యత. ఏమండి? బోధించాలి, ఖండించాలి, క్రమశిక్ష చేయాలి. ఇది ఎలా చేయాలి? వాక్యాన్ని బట్టే చెయ్యాలి. వాక్యాన్ని బట్టే చెయ్యాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అలాగే తీతు పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. తీతు 1:9. 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. 3వ అధ్యాయం 16-17 వచనాలు. కనుక వాక్యానుసారముగా చేసిన వారు ప్రభువు వచ్చినప్పుడు సమస్తము పైన అధికారము పొందుదురు. వాక్య ప్రకారం చేసిన వారు ప్రభువు వచ్చినప్పుడు సమస్తము పైన ఏం పొందుతారండి? అధికారం. గనుక ప్రతి ఒక్కరూ
ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్య క్రమాన్ని అనుసరిస్తూ ఇతరులకు దేవుని వాక్య క్రమాన్ని నేర్పించుచూ ఉండాలి. ఎంత గొప్ప మాట! యాజకులు యెహోవా దూతలు అన్నాడు గదా. ఆ దూతలు చేయవలసిన పనేమిటి? జ్ఞానమును బట్టి బోధించాలి, వారు తీర్పు తీర్చాలి. ఇట్టి సత్యమును మనం ఎరిగి ప్రభువుకెంతో మహిమ మనము తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. దానికి ముందు ఈ 7 విషయాలు మనము జాగ్రత్తగా విందాం. పాత నిబంధన కాలపు యాజకులు లేక పూర్వకాలపు యాజకుల లక్షణములు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకు కారణం. నెంబర్ 1. నెంబర్ 2, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి తిని అన్నాడు. నెంబర్ 3, సత్యము వలన ధర్మశాస్త్రము బోధించిరి. నెంబర్ 4, దుర్బోధ నేమాత్రము చేయక. నెంబర్ 5, సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ననుసరించి నడుచుకునిన వారైరి. నెంబర్ 6, దోషము నుండి అనేకులను త్రిప్పిరి. నెంబర్ 7, యాజకులు సైన్యములకు అధిపత్యగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అన్నాడు. ప్రియులారా, ఇట్టి సత్యాలను ప్రతి ఒక్కరూ గుర్తించండి. ప్రభువుకు మహిమ ఆపాదించండి. ఈ 7 విషయాలలో చక్కని పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాగణుడవైన మా దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, నాటి దినాలలో ఉన్న యాజకులు, నేటి దినాలలో ఉన్న పరిశుద్ధులు ఎలాగున జీవించవలెనో చాలా వివరంగా, స్పష్టంగా, తేటగా మాకు నేర్పినందుకై స్తోత్రం. ఆ చొప్పున మేము చేసి మీకెంతో మహిమ తేగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని కోరుచు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. విడువని దేవా, ఎడబాయిని దేవా, మా కన్న తండ్రి, మమ్మను మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా బాధ్యత మేము నెరవేరుస్తూ, మీ మాదిరిని మేము అనుసరిస్తూ మీకు మహిమ తెచ్చే వారిగా మమ్మను సిద్ధపరచుని కోరుకుంటూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు